నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. ప్రస్తుతం మార్కెట్‌లో గోల్డ్ విలువ ఎలా ఉంది? వచ్చే 6 నెలల్లో గోల్డ్‌కు సంబంధించిన రేట్స్ ఏ విధంగా పెరగబోతున్నాయి? అదే విధంగా వెండి కూడా ఈ మధ్య గోల్డ్‌తో పాటు పరిగెత్తుతుంది. సో, నిజంగా ఏ విధంగా ఉండబోతుందనే విషయాలు ఒకసారి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫినాన్షియల్ ప్లానర్ అవినాష్ గుప్తా గారున్నారు. ఒక్కసారి వెల్కమ్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. చూస్తూ ఈ మధ్య కాలంలో గోల్డ్ రేట్లు ఒక్కసారిగా ఆకాశం వైపు పరిగెత్తుతున్నాయి. మరోవైపు దాని వెనువెంటనే వెండి కూడా అదే విధంగా పరిగెత్తుతుంది. ఈరోజు మనం చూసుకుంటే కేజీ బంగారం దాదాపు 14,00,000 దాటిందనుకుంటా. సో, ఎట్లా చూడొచ్చు ఈ రేట్లన్నీ? గోల్డ్ ప్రైస్ చూస్తుంటే 10 గ్రామ్స్ 24 క్యారెట్ 1,60,000, 1,70,000 అలా వెళ్తూనే ఉంది. రైట్ నో 1,80,000. మనం 3 డేస్ బ్యాక్ మాట్లాడుతున్నప్పుడు 1,50,000, 1,60,000 ఉండేది. ఇప్పుడు రైట్ నో 10 గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ 1,80,000 ఉంది. 1 కేజీ సిల్వర్ ప్రైస్ 4,10,000 ఉంది. జస్ట్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ 1 మంత్ లోనే మార్కెట్ సిల్వర్ ప్రైస్ 1,00,000 అబౌవ్ ఇంక్రీజ్ అయింది. సో ఒకసారి మనం సిల్వర్ ప్రైస్ వైజ్ చూస్తుంటే యాక్చువల్ మనీ 3 టైప్స్ మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ అప్ టు డిసెంబర్ 2024. డిసెంబర్ 2024 వరకు సిల్వర్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 పర్ కేజీ ఉండేది. మీరు డిసెంబర్ 2024 వరకు చూస్తుంటే కేజీ సిల్వర్ 1,00,000 ఉంది. సో దాని రీజన్ బికాస్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండటం వల్ల పెరిగింది. ఇప్పుడైతే లాస్ట్ 10 years చూస్తుంది. లాస్ట్ 10 years లో సిల్వర్ ప్రైస్ స్లోగా పెరుగుతూ వచ్చింది. దాని పెరగడానికి రీజన్ బికాస్ ఆఫ్ ద డిమాండ్. కానీ లాస్ట్ 1 year లోనే మార్కెట్ ప్రైస్ అనేది 1,00,000 నుంచి 3,00,000 అయింది. మనం ఈ డిసెంబర్ 2025 అంటే 1 month బ్యాకే చూస్తుంటే మనకి సిల్వర్ ప్రైస్ 3,00,000 ఉండేది. జస్ట్ ఈ 1 month లోనే, ఈ జనవరి మంత్ లోనే సిల్వర్ ప్రైస్ కేజీ 1,00,000 ఇంక్రీజ్ అయింది. సో దీనికి మెయిన్ రీజన్ యుఎస్ డాలర్ అయితే ఉన్నది వీక్ అవుతుంది. దాంతో పాటు ఇండియన్ రూపీ కూడా ఇంకా వీక్ అవుతుంది. సో ఇది మెయిన్ రీజన్. యుఎస్ ట్రెజరీ బాండ్స్ కూడా డిమాండ్ తగ్గడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. వీటి వల్ల మాత్రమే ఇంకా ర్యాపిడ్ గా 1 month లోనే 1,00,000 అనేది ఇంక్రీజ్ అయింది సిల్వర్ ప్రైస్. ఈవెన్ గోల్డ్ ప్రైస్ కూడా పెరగడానికి రీజన్ అదే. అంటే సార్ బంగారం ఒకవైపు చాలా పరిగెత్తుతుంది. తగ్గే అవకాశాలున్నాయంటే వచ్చే 6 నెలల్లో, లేకపోతే మళ్ళీ ఇప్పుడున్నట్టు 1.50, 1.54 ఉంది కదా సార్, అది తగ్గుతుందా, పెరిగే అవకాశాలున్నాయంటారా? అది ఎగ్జాక్ట్లీ చెప్పడం కష్టం అండి. సిచ్యువేషన్స్ కొంచెమైనా బెటర్ అవ్వాలి. బట్ ఏంటంటే డాలర్ అనేది మీరు చూస్తే వీక్ అవుతూ ఉంది. మీరు గోల్డ్ సిల్వర్ ఇండియాలో ఒక ప్రైస్ ఉంటది, ఇంటర్నేషనల్ ఇంకో ప్రైస్ ఉంటది. బికాస్ మన రూపీ అనేది ఇప్పుడు చూస్తుంటే 92 రూపీస్ కి రీచ్ అవుతుంది. రూపీ యూఎస్డి కంపేర్ చేస్తుంటే మరి 92 అయింది. సో ఇలా రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. అండ్ డాలర్ చూస్తున్నా సరే మిగతా కరెన్సీస్ తో అది కూడా డిప్రిషియేట్ అవుతుంది. 2 ఎఫెక్ట్స్ వల్ల. అండ్ ట్రెజరీ బాండ్స్, యుఎస్ ట్రెజరీ బాండ్స్ కూడా డిమాండ్ తగ్గుతుంది. చాలా కంట్రీస్ వాటి నుంచి ఎగ్జిట్ అవ్వాలని చూస్తున్నారు. ఇంత అన్సర్టైనిటీ అండ్ ఎకనామికల్లీ చాలా అన్సర్టైనిటీ ఉండటం వల్ల మాత్రమే ఇంత పెరిగింది. బట్ నెక్స్ట్ 6 నెలల్లో సేమ్ అన్సర్టైనిటీ కంటిన్యూ అయిద్దా లేదా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే 1 month లోనే ఇంత పెరిగినప్పుడు డెఫినెట్లీ కరెక్షన్స్ అనేది చూడొచ్చండి. మా అండర్స్టాండింగ్ ప్రకారం నెక్స్ట్ 6 months లో డెఫినెట్లీ సిల్వర్ అనేది గోల్డ్ అయినా సరే కరెక్షన్స్ అవ్వచ్చు ఎంతో కొంత. మీరు డిసెంబర్ ఎందుకు జస్ట్ 1 week బ్యాకే చూస్తుంటే సిల్వర్ 25% డౌన్ అయింది, గోల్డ్ 15% డౌన్ అయింది, మళ్ళీ రికవర్ అయింది. అండ్ ఒక 2 months బ్యాక్ కూడా అంతే, సిల్వర్ లో ఫ్లక్చువేషన్ అండ్ డౌన్ కూడా అయింది. సో కాబట్టి ఇలానే నెక్స్ట్ కూడా రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 6 months లో కూడా అట్లీస్ట్ 1 or 2 times అయినా సిల్వర్ లో కరెక్షన్ అనేది రావచ్చు. 25% కానీ అలా కరెక్షన్ రావచ్చు. సిల్వర్ పరిస్థితి కూడా ఒకవైపు డైలీ డైలీ రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. సిల్వర్ పరిస్థితి తగ్గే అవకాశాలు ఉన్నాయి, ఇంకా అది కూడా బంగారు లాగానే పెరిగే అవకాశాలు ఉందా? సో పెరగడానికి రీజన్స్ అనేది ఓన్లీ డిమాండ్ అయితే లేదండి. ఓన్లీ ఉన్న డిమాండ్ ఇన్వెస్టర్స్ ఫర్ డిమాండ్. మనలాంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు మనం రియల్ ఎస్టేట్ లోనో లేకపోతే ల్యాండ్ స్టాక్ మార్కెట్ లోనో అలా ఇన్వెస్ట్ చేసేవాళ్ళం. వేరే వాటికి వెళ్ళే వాళ్ళం కాదు. ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్, స్టూడెంట్ సమ్మె యోజన, సో ఇలా మనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఎప్పుడైతే గోల్డ్ ప్రైస్ బాగా పెరుగుతుందో అప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ అనేది ఇంట్రెస్ట్ చూపించారు.
సో అందువల్ల గోల్డ్ బాగా పెరిగింది. తర్వాత గోల్డ్ ప్రైస్ ఇంకా పెరిగే బట్టి మన వల్ల అవ్వట్లేదు దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా. అందువల్ల మళ్ళీ మనం సిల్వర్ కి షిఫ్ట్ అయ్యాం. హ్మ్. సో అందువల్ల సిల్వర్ కూడా ఇంకా పెరుగుతూనే ఉంది. ఇవన్నీ కావాలని స్పెక్యులేషన్ వల్లనే బాగా పెంచుతున్నట్టు అనిపిస్తుంది. హ్మ్. మరి చాలా మంది మీరు అనాలిసిస్ రిపోర్ట్స్ లో అవే వస్తున్నాయి. ఎవడు గోల్డ్ సిల్వర్ ఇంత అయింది అనేది అనుకోవట్లేదు. కానీ అది అవుతానే ఉంది. రీజన్స్ కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. స్పెసిఫిక్ రీజన్ ఇంతవరకు ఎవరు చెప్పలేకపోతున్నారు. ఓన్లీ అన్సర్టైనిటీ సరే ఇప్పుడు అదొక్కటి ఇప్పుడు మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితుల సామాన్య జనాలు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటారా? మనకి జ్యువెలరీ కావాలనుకుంటే తప్పదండి. హ్మ్. మన ఫంక్షన్ ఉంది. జ్యువెలరీ కావాలంటే ఎంత ప్రైస్ ఉన్నా కొనాల్సిందే. సో ఫినాన్షియల్ బట్ అడ్వైజర్‌గా మీరేం చెప్తారు సామాన్య ప్రజలకు? ఇన్వెస్ట్ చెయ్యొచ్చు అని ఏదైనా భరోసా ఇవ్వగలుగుతారా? డెఫినెట్లీ మేమైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్పట్లేదండి. హ్మ్. కావాలంటే మంత్లీ వైస్ అంటే ఎస్ఐపి మోడ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ఎస్ఐపి, 10,000 ఎస్ఐపి అలా మాత్రమే చేయమని చెప్తున్నాం తప్ప, హ్మ్. ఎక్కువ అమౌంట్ 1,00,000, 2,00,000, 5,00,000 అలా లంసమ్ బల్క్ అమౌంట్ చేయొద్దు అని మేము సజెస్ట్ చేస్తున్నాం. హ్మ్. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆ ఫ్లక్చుయేషన్ అని అవ్వచ్చు. ఏమైనా కరెక్షన్ వచ్చినప్పుడైతే కొంత పెట్టొచ్చు. లైక్ 50,000 అలా ఏమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు తప్ప ఇప్పుడున్న ప్రైస్‌లో ఇన్వెస్ట్ చేయడం మాత్రం డెఫినెట్‌లీ సజెస్టబుల్ కాదు. అంటే ఒకవైపు గోల్డ్ విపరీతంగా పెరుగుతున్నప్పుడు చాలా మంది జనాలు సిల్వర్ వైపు మొగ్గు చూపుతున్నారు. సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చా? అంటే దాన్ని వాడుకలోకి రెగ్యులర్‌గా తీసుకురావచ్చంటారా? సో ఆర్నమెంట్స్ విధంగా అట్లా. సిల్వర్ ఆర్నమెంట్‌లో ఇన్వెస్ట్ చేస్తే హ్మ్. మనకి 30-40% వేస్టేజ్ ఉంటదండి. ఓకే. సో మీరు ప్యూరిటీ వైస్ చూసుకుంటే 60% నుంచి 70% ప్యూరిటీ ఉంటాయి. మనం గోల్డ్ అనుకుంటాం 916 అని. బట్ దాంట్లో మనకి ఎంత పోయేది? జస్ట్ కొంత మాత్రమే పోయేది. అంటే 8.4% పోతుంది. హ్మ్. బట్ సిల్వర్‌లో అలా కాదు. మీరు 30-40% వేస్టేజ్ అనే పోతుంది. సో దానివల్ల ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలనుకుంటే సిల్వర్ కాయిన్స్, బిస్కెట్స్, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ వాటిలోనే ఇన్వెస్ట్ చేయాలి. హ్మ్. సో ఈరోజు మార్కెట్‌లో అంటే ఈ హైదరాబాద్‌లో మార్కెట్‌లో చూస్తే దాదాపు 1,50,000 దాటింది ఒక కేజీ సిల్వర్‌కి. సో ఎట్లా చూస్తారు ఈ న్యూస్‌ని మీరు? కేజీ సిల్వర్ 4,10,000 ఉందండి. హ్మ్. సరే అంటే సో అది ఈరోజు మార్కెట్‌లో వచ్చింది. పెరిగిన ప్రైస్ చెప్తున్నారా మీరు? లేకపోతే హ్మ్. పెరిగింది. పెరిగిన ప్రైస్ ప్రకారం. ఆ! లాస్ట్ 1 మంత్‌లో మనకి 1,00,000 అబోవ్ సిల్వర్ ప్రైస్ పెరిగింది కేజీకి. సో ఇప్పుడు రైట్ నౌ కేజీ సిల్వర్ 4,00,000, 4,10,000 అలా ఉంది. హ్మ్. సో ఇది ఇందాక చెప్పినట్టే సేమ్ రీజన్ ఇంత ప్రైస్ పెరగడానికి కారణం జస్ట్ రూపీ అండ్ డాలర్ 2 డిప్రిషియేట్ అవ్వటం వల్ల మాత్రమే ఇంత పెరిగింది. ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా కొన్ని కండిషన్స్ కానీ కొన్ని పనులు చేసి ఆర్‌బీఐ మనకి మీటింగ్ ఉంది. నెక్స్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో అలా ఆర్‌బీఐ మీటింగ్ ఉంది. అది బడ్జెట్ వస్తుంది. వీటిలో గవర్నమెంట్ ఏమైనా కొన్ని యాక్షన్స్ తీసుకొని మన రూపీని అప్రిషియేట్ చేయడానికి ట్రై చేస్తే ఆటోమేటికల్లీ గోల్డ్, సిల్వర్ ప్రైస్ అనేది డౌన్ అవుతుందండి. ఎందుకంటే మనం సిల్వర్, గోల్డ్ కొనాలి అంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. హ్మ్. ఇంపోర్ట్ చేసినప్పుడు మనం ఎక్కువ అమౌంట్ పే చేసి ఇంపోర్ట్ చేయాల్సొస్తుంది. సో దానివల్ల ఎక్కువ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఒకవేళ మన రూపీ అనేది అప్రిషియేట్ అయితే, ఇప్పుడు 92 రూపీస్ దాకా ఉంది. ఈ 92 అనేది డౌన్ అయితే, అంటే అప్రిషియేట్ అయితే 91, 90, 89, 88 అలా అయినా డౌన్ అవుతూ ఉంటే, అప్రిషియేట్ అవుతూ ఉంటే, అప్పుడు డెఫినైట్‌లీ గోల్డ్, సిల్వర్ ప్రైస్ అనేది చాలా కరెక్షన్ అనేది ఉంటుంది. అంటే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేకపోతే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా కొంతవరకు గోల్డ్, సిల్వర్ పైన ప్రభావం చూపుతుందని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం అంటారా? అవునండి. అదే మెయిన్ రీజన్. గోల్డ్, సిల్వర్ ఇంతవరకు అవ్వడానికి మెయిన్ కారణం ట్రంప్. ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ తనను క్రియేట్ చేసే అన్సర్టైనిటీ, భయం, ఈ టారిఫ్‌ల వల్ల కానీ, ఇవన్నిటి వల్ల వాళ్ళు చేసే పనుల వల్ల మాత్రమే గోల్డ్, సిల్వర్ అనేది ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఎందుకంటే ఎవరైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే మనకున్న ఆప్షన్స్ ఎవరికైనా స్టాక్ మార్కెట్‌లోనో, రియల్ ఎస్టేట్‌లోనో అలానే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే బాండ్స్ కొంటారు. ఓ డాలర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. యూఎస్ ట్రెజరీ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ప్రతి కంట్రీ యూఎస్ ట్రెజరీ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు యూఎస్ ట్రెజరీ బాండ్స్‌లో ఇన్వెస్ట్ అనేది ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ లేదు. పెట్టిన అమౌంట్ కూడా తీసేసుకున్నారు. సో, తీసిన అమౌంట్ దేంట్లో పెట్టాలి? నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్‌నేటివ్ గోల్డ్ అండ్ సిల్వర్.
సో అందువల్ల యుఎస్ ట్రెజరీ బాండ్స్ నుంచి ఉన్న అమౌంట్ అనేది ఇటు డైవర్ట్ అవ్వటం వల్ల మాత్రమే ఇంతలా ప్రైస్ అనేది పెరుగుతుంది. మళ్ళీ ఆ ఇన్వెస్టర్స్ గోల్డ్ సిల్వర్ అమ్మేసి ఇన్వెస్టర్స్ అవ్వచ్చు అండ్ సెంట్రల్ బ్యాంకులు కానీ ప్రతి కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ లాగా ప్రతి బ్యాంక్ అనేది గోల్డ్ అనేది కొన్నారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ దాన్ని అమ్మేసిన మనకి గోల్డ్ లో కరెక్షన్ అనేది వస్తుంది.